వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతూ సింగపూర్, అమెరికాతో పాటుగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఎన్ఆర్ఐస్ వైజాగ్లో పర్యటిస్తున్నారు. వైజాగ్ కాకుండా మొత్తం ఏపీ డెవలప్మెంట్కి సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు అనేటువంటి దాన్ని నినాదంగా తీసుకొని వీళ్ళంతా కూడా బస్సు యాత్ర చేస్తున్నారు. ఆల్మోస్ట్ వైజాగ్లో చాలా ప్రాంతాల్లో ఇప్పటికే తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గడప గడపకి ఎక్కడ కనబడ్డా సరే అభివృద్ధి కార్యక్రమాలు వైసీపీ ఏం చేస్తుంది అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? ఏం చెప్పబోతున్నారు మీరు? అంటే మనం చూసాం టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఎన్ఆర్ఐస్ వచ్చారు. వాళ్ళు వచ్చేసి ప్రతి ఫ్యామిలీకి 3 లక్షలు 4 లక్షలు ఇచ్చి మేము ఇలా మనం మార్చుకుంటాము అంటున్నారు. అంటే ఒక భయం ఏర్పడింది అంటారా? మీరు కూడా అలాగే డబ్బులు ఇచ్చి ఇక్కడ ఏదైనా ప్రచారం చేయడానికి వచ్చారా, డెవలప్మెంటల్ కోసం వచ్చారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఐఎమ్ ఫ్రమ్ సింగపూర్ అండి. నా పేరు సంతోష్ రెడ్డి. మీరు అన్నది కరెక్టే సార్. టీడీపీ వాళ్ళు ఎన్ఆర్ఐస్ని దింపారు, సందు తిప్పుతున్నారు, అందరికీ డబ్బులు ఏమార్చమని ట్రై చేస్తున్నారు. బట్ మీరు చూస్తున్నారు, మేము ఎన్ఆర్ఐస్ జగనన్న కోసం ఈరోజు రోడ్డు మీద దిగాము. నాతో పాటు చాలామంది వందల కొద్దీ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారండి. అవర్ ఇంటెన్షన్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, ప్రతి ఇల్లు తిరగాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, గత 5 సంవత్సరాలుగా ఏం చేశారు? చాలామంది అనుకుంటారు మనం కేవలం సంక్షేమం మీద ఫోకస్ చేశామని. కాదండి, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాస్ట్ 5 ఇయర్స్లో చాలా ఫ్యాక్టర్స్లో చాలా ముందంజలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్డిపి, ఎనీ స్టేట్ గ్రోత్ అనేది దేన్ని బేస్ చేసుకొని చెప్తాం, మనం జిఎస్డిపిని బేస్ చేసుకొని చెప్తాము. కంపేర్ టు 2014 to 19 గవర్నమెంట్లో, అంటే వాళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్న సోకాల్డ్ సంస్థలు ఇచ్చిన పారామీటర్స్ పరంగా వాళ్ళది 11% గ్రోత్ రేట్ ఉంటే, మనది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో సుమారుగా 16% గ్రోత్ రేట్ ఉందండి. దిస్ ఇట్ సెల్ఫ్ షోస్ వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నెన్స్. అట్ ద సేమ్ టైం చాలామంది అంటే అపోజిషన్తో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, గత 5 సంవత్సరాలుగా హీ ఇన్వెస్టెడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మనీ ఆన్ టు గవర్నమెంట్ సెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ 15,000 సచివాలయాలు కట్టారండి, ఇట్స్ అ గవర్నమెంట్ ప్రాపర్టీ. 10,000 రైతు భరోసా కేంద్రాలు కట్టారు, అది గవర్నమెంట్ ప్రాపర్టీయే. అట్ ద సేమ్ టైం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ 10,000 కట్టారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరౌండ్ 17 మెడికల్ కాలేజెస్ వచ్చాయండి కొత్తగా. విచ్ మీన్స్ ఒక్కొక్క మెడికల్ కాలేజ్కి ఎలా కాదనుకున్న ఒక 200 సీట్లు చెప్పిన వేసుకున్నా కూడా సుమారుగా 4,000 మెడికల్ సీట్స్ మన ఏపీకి వచ్చాయి. విచ్ మీన్స్ మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మెడికల్ ఎడ్యుకేషన్ యాక్సెసిబుల్గా వచ్చింది, అది ప్రైమరీ థింగ్. దాంతోపాటు 17 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా వచ్చాయి. అంటే ప్రతి జిల్లా కూడా ఆ జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చారు. మీరు ఇప్పుడు చూస్తున్న డెవలప్మెంట్ 4 పోర్ట్స్ అండి. నెవర్ ఇన్ ద హిస్టరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు 4 పోర్ట్స్ రాలేదు. ఆల్రెడీ 2 పోర్ట్స్ మోరోలెస్ ఆపరేషనల్ స్టేజ్కి వెళ్ళాయి. అది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నెన్స్. దీంతోపాటు మీరు కానీ చూస్తే, మనకి అపోజిషన్తో చూస్తే, అపోజిషన్ అమరావతి అని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వేరే జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ లోకల్ ఫ్యాక్టర్ మీద ఈరోజు 50,000 నాడు నేడు అని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ రెనోవేట్ చేశారు. ఈరోజు మేము తిరుగుతున్నప్పుడు అండి, మీరు నమ్మరు, స్కూల్స్ చూస్తుంటే ముచ్చటేసేస్తుంది. ఈరోజు మేము ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాం, అక్కడ కూడా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో ట్రెమెండస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. నిజంగా వి ట్రూలీ అప్రిషియేట్ జగన్మోహన్ రెడ్డి గారు. అట్ ద సేమ్ టైం మీరు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ చూశారనుకోండి, యాక్సెసిబిలిటీ ఆఫ్ డాక్టర్స్, ఎప్పుడు వెళ్ళినా ఎనీ టైం సర్వీస్ ఇవ్వడానికి డాక్టర్స్ రెడీగా ఉన్నారు. దీని ముందు పరిస్థితి అలాగ లేదు. ఇదంతా ఒక ఫోకస్, ఒక విజన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. నేను యాక్చువల్లీ సింగపూర్ నుంచి, అట్ ద సేమ్ టైం నేను ఒక నేను వైజాగ్ లోకల్. ఈరోజు మన వైజాగ్ని క్యాపిటల్ సిటీ కింద అనౌన్స్ చేశారు. మీరు కానీ చూశారనుకోండి, వైజాగ్ ఆల్రెడీ మేము తిరుగుతుంటే మాకు అర్థమవుతుంది, మా ఫ్రెండ్స్కి అర్థమవుతుంది, వైజాగ్లో కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఆల్రెడీ. దీన్ని కానీ మనం ఇంకొంచెం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకొంచెం ఇన్వెస్ట్ చేస్తే ఇది నెక్స్ట్ లెవెల్ సిటీ కింద మారుతుంది. వీ కెన్ ఈజీలీ కంపీట్ విత్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. ఇప్పుడు మన ఆల్రెడీ ఐటీ సెజ్లో మనం కానీ చూస్తే ఇన్ఫోసిస్ వచ్చింది. ఆల్రెడీ 1000 పీపుల్తో ఆల్రెడీ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అయింది. ఇన్ఫోసిస్ అంటే కేవలం ఇన్ఫోసిస్ ఒక్కటే కాదండి, దాని చుట్టూ చాలా మటుకు చిన్న చితక వెండర్స్ కూడా వస్తారు ఒక ఐటీ కంపెనీకి. సో దీన్ని బట్టి పరోక్షంగా కూడా చాలా మటుకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యింది. దిస్ ఇస్ జస్ట్ అ బిగినింగ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ విజన్ విశాఖ అని చెప్పి అరౌండ్ 1 lakh crore ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు మన వైజాగ్లో. కరెక్ట్గా కానీ ఎగ్జిక్యూట్ అయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇన్ఆర్బిట్ మాల్, మీరు ఈవెన్ నెక్స్ట్ లెవెల్ పోర్ట్స్, లాజిస్టిక్స్లో మనం ఎక్స్పోర్ట్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో ఉంటాం. ఇప్పుడు దేశం మొత్తం మీద ఈవెన్ మనం ఒక విషయం అయితే అందరూ గుర్తుపెట్టుకోవాలండి, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కోవిడ్ వల్ల వీ హ్యావ్ లాస్ట్ అరౌండ్ 2 years. అంటే 5 సంవత్సరాల్లో మనం 2 సంవత్సరాలు ఆల్రెడీ కోల్పోయాం. జస్ట్ ఆ లాస్ట్ 3 yearsలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో
ట్రెమెండస్ జాబ్ అండి. నాతో పాటు నేను ఒక్కని ఎన్ఆర్ఐ అని చెప్తున్నానని కాదండి, ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో నివసించే ప్రతి ఒక్కరు మీరు రేపు పొద్దున్న ఓటేయడానికి వెళ్తారు. ఓటేయడానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెనోవేట్ చేయించే స్కూల్లో నించొని ఓటేస్తారు. అప్పుడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రేంజ్ ఆఫ్ డెవలప్మెంట్ చేశారో. దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే అండి. సార్ అంటే ఈశ్వరన్ అనేది మీకు గుర్తుండే ఉంటుంది, మీరు సింగపూర్లో ఉన్నారు కాబట్టి. సో అలాంటి గ్రాఫికల్ డిజైనర్ ఉన్నటువంటి పార్టీ టీడీపీకి సంబంధించింది. సో క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి మనం భోగాపురం చేస్తాం, 36 మంత్లో కంప్లీట్ చేయాలన్నారు. ఎస్పెషల్ మీరు వైజాగ్ అని చెప్తున్నారు కాబట్టి. సో వైజాగ్ అనేది హైదరాబాద్ కంటే కూడా మోర్ కాస్మోపాలిటన్ సిటీ కింద కన్సిడర్ చేస్తారు కదా. ఎట్లా ఉండబోతోంది? మీరు చెప్తున్నారు 1,00,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం ఉందని చెప్తున్నారు. మీరు టాప్ కంపెనీలు వచ్చాయి. సో నెక్స్ట్ ప్రొజెక్షన్ ఎట్లా ఉండబోతుంది? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్ అండి, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అస్తమానికి సింగపూర్ అంటారండి. సింగపూర్కి మీరు కానీ చూస్తే అది ఫుల్లీ సరౌండెడ్ బై ది కోస్టల్. మన వైజాగ్కి సింగపూర్కి ఉండే అంత పొటెన్షియల్ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో అతను చెప్పట్లేదు నేను పలానా చేస్తానని, ఆటోమేటిక్గా అలాగ అవుతుంది. ఎందుకనంటే ఆల్రెడీ మీరు కానీ చూస్తే ఇప్పుడు ఆల్రెడీ డిపిఆర్ కూడా అప్రూవ్ అయిపోయింది. లైట్ మెట్రో రైలుకి కానీ మెట్రో వాట్ ఎవర్ ఈ సీక్వెన్సింగ్ ఉందో మొత్తం దానికి అప్రూవల్స్ అయిపోయి కేవలం ఏంటి అని అంటే కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 1.5 year బిఫోరే చెప్పారండి నేను వైజాగ్ వచ్చి ఇక్కడ క్యాపిటల్ కింద ఎగ్జిక్యూట్ చేస్తానని. బట్ కోర్టులో కేసెస్ వేయడం వల్ల తనకి చాలా మటుకు ఇబ్బందులు పెట్టి, ఈ ఒక్క విషయంలోనే కాదు ప్రతి విషయంలోనే ఇబ్బందులు పెడుతున్నారు. విశాఖపట్నం విషయంలో ఎక్కువ ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు వైజాగ్ కోసం యాంటీగా వైజాగ్లో నించొని మాట్లాడుతున్నారు. మీరు కానీ టీడీపీ వాళ్ళు చూసారనుకోండి, రీసెంట్గా ఎలక్షన్స్ ముందు ఒక చిన్న సభ పెట్టారు. ఏది అమరావతి అని చెప్పి వైజాగ్ సెంటర్లో నించొని సభ పెట్టారు. అది ఎంతవరకు సమంజసం? ఈరోజు ఎవరైతే వాళ్ళు సింగపూర్తో కలిసి మేము పనిచేస్తామన్నామో దాంట్లో వన్ ఆఫ్ ది మినిస్టర్ ఈరోజు జైలు పాలయ్యాడు అక్కడ. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి ఇది ఫుల్లీ కరప్టెడ్ మాఫియా అనమాట. ఇదంతా ఒక రియల్ ఎస్టేట్ మాఫియా జరుగుతుంది. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారండి. మీరు అన్నట్టు అంటే కోస్ట్ లైన్ ఎక్కువ ఉన్నది, సింగపూర్ సిటీ డెవలప్ అయిందని చెప్తున్నారు. సో అమరావతిలో ఏం లేకపోయినా సరే సో దాన్ని మాత్రం ఒక పెద్ద భ్రమరావతి లాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంత కోస్ట్ లైన్ ఉండి అంటే మనం వైజాగ్ అంటే చెప్పుకోవచ్చు, అంత కోస్ట్ లైనర్ ఉన్నటువంటి ఈ సిటీని చంద్రబాబు ఎందుకు డెవలప్ చేయలేకపోయాడు? అంటే వాళ్ళ భూములు లేవనా ఏంటి పరిస్థితి? దీని వెనకాల ఏముందనుకుంటున్నారు? యాక్చువల్లీ ఇది ప్యూర్లీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అండి. మీరు కానీ చూసారనుకోండి, ఇప్పుడు వైజాగ్లో చాలామంది కామన్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళకి స్థలాలు ఉంటే రేపు పొద్దున్న క్యాపిటల్ వస్తే కామన్ పీపుల్ అభివృద్ధి చెందుతాడు. వేరే అమరావతి కానీ చూసారనుకోండి, అదంతా ఆల్రెడీ ప్రీ ప్లాన్ వెంచర్, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ అనమాట. అంటే వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ప్రజలు వాళ్ళ పార్టీ నాయకులు ఉంటారో వాళ్ళ చేత ఆల్రెడీ స్థలాలు కొనిపించుకొని వాళ్ళు ముందుగా దాన్ని ఎక్వైర్ చేసుకొని వీళ్ళు దాని తర్వాత క్యాపిటల్ కింద అనౌన్స్ చేస్తారు. దీన్ని బట్టి ఏమవుతుంది అర్థమవుతుంది, వాళ్ళు ఏదైతే 20 లక్షలకి 10 లక్షలకి కొన్నారో ఎకరం, ఈరోజు క్యాపిటల్ అనౌన్స్ చేయడం వల్ల అది ₹1 2 కోట్ల రూపాయలు అయిపోతుంది అనమాట. ఇది వాళ్ళు చేస్తున్న వెంచర్. మీరు ఇది ఒక్కటే కాదు, మీరు ఈవెన్ హైదరాబాద్ని కూడా చూసుకున్నారనుకోండి, తను అంటే హైదరాబాద్ డెవలప్ చేశాను అని చెప్పి ఏ సిటీ ఎవరు ఒక ఇండివిజువల్ డెవలప్ చేయలేరండి. ఇట్ ఆల్ మ్యాటర్స్ విత్ ద గవర్నమెంట్ పాలసీస్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అంటే పాలసీ విచ్ ఈజ్ లైక్ ఏదైనా కంపెనీ వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే అది ఆ పాలసీ డిఫైన్ చేస్తుంది అనమాట. అది దేశం మొత్తం మీద అన్ని కంపెనీలతోని చెక్ చేసి వాళ్ళు ఒక ర్యాంకింగ్ ఇస్తారు. ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ గత 3 సంవత్సరాలుగా నెంబర్ 1 ర్యాంక్లో ఉంది. దిస్ ఇట్ సెల్ఫ్ షోస్ పాలసీ మేకింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1లో ఉన్నారు. ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే వాళ్ళకి ఇక్కడ స్థలాలు ఉన్నా లేకపోయినా డైరెక్ట్గా తరతరాలు సెటిల్ అయిపోదాం అనుకున్నారండి. ఇప్పుడు అమరావతి ఏమైంది, 40,000 ఎకరాలు రైతుల దగ్గర ముందుగా కొనిపెట్టుకొని వాళ్ళు ఆల్రెడీ ఎకరాలు పెట్టి మీరు కానీ చూశారనుకోండి, ఆ అమరావతి వెంచరు ఆ బార్డరు లింగంనేని ఎస్టేట్స్కి టచ్ అవుతుంది. అంటే ఏంటి, రేపు పొద్దున్న అమరావతి డెవలప్ అయితే లింగంనేని ఎస్టేట్స్ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోద్ది. విచ్ మీన్స్ వాళ్ళకి ఆటోమేటిక్గా రెవెన్యూ జనరేట్ అయిపోతుంది. తరతరాలుగా డబ్బును ముందుకే సమకూర్చుకుంటున్నారు అనమాట. ఎందుకంటే మీరు ఇప్పుడు అన్నారు చూసారా, ఎన్ఆర్ఐలు వస్తున్నారు, టీడీపీ వాళ్ళు వస్తున్నారు, డబ్బులు పంచుతున్నారని, పంచడానికే. రేపు పొద్దున్న మళ్ళీ ఎలక్షన్ రావాలి, ఆ స్థలాలు అమ్ముకోవాలి, ఆ స్థలాలు అమ్మి దాని నుంచి వచ్చిన డబ్బుని ప్రజలకు ఓట్ల రూపంలో కొనాలి అనేది వాళ్ళ ప్రైమరీ ఇంటెన్షన్ అండి. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇది 2014లోనే చేసి ఉండాలి. వైజాగ్ని క్యాపిటల్ కింద అనౌన్స్ చేయాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్ కాదండి. శివరామన్ కృష్ణన్ కమిటీ ఏదైతే చెప్పిందో మీరు ఆల్రెడీ నష్టపోయారు, హైదరాబాద్ను కోల్పోయారు. మళ్ళీ మీరు తెలిసి ఒక కన్సాలిడేటెడ్ ప్లేస్లో కానీ మీరు క్యాపిటల్ పెడితే మొత్తం స్టేట్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఈరోజు మన రాష్ట్రంలో 3 క్యాపిటల్స్ తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? దెర్ ఇస్ అ పర్పస్. ఇప్పుడు రాయలసీమ వాళ్ళకి డిమాండ్స్ ఉంటాయి, మా ఉత్తరాంధ్ర వాళ్ళకి మాకు డిమాండ్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం కోస్తాంధ్ర వాళ్ళకి డిమాండ్స్ ఉంటాయి. వీళ్ళు ముగ్గురిని జస్టిఫై చేస్తూ సాటిస్ఫై చేస్తూ నిజంగా ఒక విజన్ ఉన్న లీడర్ కాబట్టి రేపు పొద్దున్న ఎవరు కొట్టుకోకూడదు, మీకు జ్యుడిషియరీ క్యాపిటల్ కర్నూలులో పెడతా, మీకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్లో పెడతా, అట్ ద సేమ్ టైం మీరు నష్టపోకూడదు, కోస్తాంధ్రలో లెజిస్లేటివ్ క్యాపిటల్ పెడతా. సో దట్ 3 రీజన్స్లో ప్రజలు కూడా అట్లీస్ట్ ఓకే మా ప్రాంతంలో
పరిపాలనలో ఇది ఉంది అని గొప్పగా చెప్పుకోగలరు. ఈరోజు ఎవరైతే పవన్ కళ్యాణ్ రుషికొండ, ఈరోజు మీరు రుషికొండ కానీ వెళ్ళి చూడండి, అక్కడ ఎంత బాగా కట్టారంటే వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్లో కట్టారండి. అది ఇప్పుడు ఏదైతే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు వచ్చి గోల గోల చేశారు, రుషికొండని తవ్వేస్తున్నారని. నిన్న మేము రుషికొండ క్యాంపెయిన్కి వెళ్ళాము. అక్కడ ఎవరైతే అబ్రాడ్ నుంచి వచ్చారో వాళ్ళందరూ మెస్మరైజ్ అయిపోతున్నారు. ఏంటి అసలు వైజాగ్లో ఇలాంటి స్ట్రక్చర్ కూడా కట్టగలరు, ఇంత బ్యూటిఫుల్గా ఉంది ఒక కోస్టల్ కారిడార్. మీరు కానీ అది చూస్తే అది వైజాగ్ ఒక నెక్లెస్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు బయట షిప్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా ట్రావెల్ చేసి ఈవెన్ ఫ్రమ్ ఫ్లైట్ మీరు చూసినప్పుడు అది ఈవినింగ్ టైమ్స్ అది ఒక నెక్లెస్ లాగా కనిపిస్తుంది. విచ్ మీన్స్ ఇట్ ఈస్ ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇట్ ఈస్ ప్రైడ్ ఆఫ్ ఉత్తరాంధ్ర. సో మీరు అమెరికా నుంచి వచ్చారు కదా, కెనడా నుంచి వచ్చాను. సో కెనడా నుంచి వచ్చారు. సో మీ పేరేంటి సార్? నా పేరు వేణుగోపాల్ చుక్కలూరి. సో మీరు జనరల్గా అంటే యూఎస్ కానీ కెనడాలో కానీ చూసినప్పుడు సో వైద్యం అనేది విపరీతమైన కాస్ట్లీ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసారు, సో డెవలప్మెంటల్ యాక్టివిటీలో 17 మెడికల్ కాలేజ్ అంట ఇంత ఈజీ కాదు, ప్రతి గ్రామానికి ఒక క్లినిక్ పెట్టడం జరుగుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే డెవలప్మెంట్ అనేది మీకు కనబడుతుందా? సో టీడీపీ అంటుంది డెవలప్మెంట్ లేదు అంటుంది, సంక్షేమ పథకాలు అందరికీ ఇస్తున్నాం, మేము కంటిన్యూ చేస్తాం. అంటే ఒక మేనిఫెస్టో ప్రకటిస్తే సొంతగా ఒక పార్టీకి అంటూ ఒక మేనిఫెస్టో ఉండాలి. బట్ వీళ్ళకి వచ్చేసరికి కాపీ మేనిఫెస్టో కనబడుతుంది. కర్ణాటక నుంచి బస్ ఫ్రీ అంటాడు, లేదా తెలంగాణ నుంచి 6 గ్యారంటీస్ అంటాడు. ఇలాంటి కాపీ మేనిఫెస్టోలు మీరు ఎట్లా చూస్తారు? ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్, మెడికల్కి సంబంధించిన దాంట్లో ఎట్లా చూస్తారు? సో నేను 20 సంవత్సరాలైంది కెనడాకి వెళ్ళి. సో గత 20 సంవత్సరంలో నేను ఇండియా గురించి వెళ్ళేటప్పుడు చాలా కష్టాలతో వెళ్ళానండి. ఫస్ట్ థింగ్ ఏదైనా బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, పిఆర్ అప్లై చేయాలన్నా, పాస్పోర్ట్ అప్లై చేయాలి, చాలా ఇబ్బంది అనిపించేది ఫస్ట్లో. ఇనిషియల్గా నాకు చాలా ఛాలెంజెస్ ఉండేదండి. అంటే ఒక ఆ ఫామ్ లీగల్గా పుట్టిన ఊరు నుండి ఏమైనా తీసుకోవాలంటే నాకు 3 months 4 months టైం పట్టేది ఒక బర్త్ సర్టిఫికేట్ రావాలంటే. సో ఇప్పుడు మొన్న వచ్చాను, ద డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ మన బంధువులు ఇట్లా కలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇంటికి తెచ్చిస్తున్నారు విత్ ఇన్ డే. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఈవెన్ కెనడాతో పాటు డెవలప్డ్ కంట్రీస్తో పాటు ఇది పోటీ పడుతుంది ఒక విషయంలో. సార్ ఇలాంటి సర్టిఫికేషన్ కనుక మీ కంట్రీలో కనుక మీరు ఇప్పుడు ఉన్నటువంటి కంట్రీలో కనుక ఇవ్వాలనుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది సార్? సో కాస్ట్ $70 $80 ఉంటుందండి. మన దాంతో చూస్తే అరౌండ్ 4,000 5,000 రూపీస్ పే చేయాలి. కానీ మన లైన్లో ఉండి అక్కడ అప్లై చేసుకొని తెచ్చుకోవాలి. ఆన్లైన్లో కానీ అప్లై తీసుకొని మనం వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, పెన్షన్లు కానీ లేకుంటే మీకు ఏ సదుపాయం గవర్నమెంట్ సంబంధించిన ఏ సదుపాయం కావాలన్నా పొద్దున్నే వచ్చేసి మీకు కావాల్సినటువంటి సర్టిఫికేషన్ మీ గ్రామంలోనే, మీరు ఇంతకుముందు అంటే మండల్లో లేదా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వెళ్ళాల్సి వచ్చేది, మీ గ్రామంలోనే మీకు దొరుకుతున్నటువంటి సదుపాయాన్ని ఎట్లా కంపేర్ చేస్తారు? అంటే ఇది నిజంగా చెప్తున్నాను, ఇట్స్ రియల్లీ వండర్. నేను కెనడాలో వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఊహించుకునేవాడిని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇవన్నీ. అంటే మన ఇండియా అక్కడ కెనడాలో ఉంది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఫ్రీ మెడికల్ అంతా ఉంది కెనడాలో కూడా. అది చూసినప్పుడు మన దేశంలో ఎట్లయినా ఇట్లా ఫెసిలిటీస్ వస్తాయా, అది కలనా అనే పొజిషన్లో ఉండేది. నిజంగా నేను అబద్ధంగా చెప్పేది. అది చూసిన తర్వాత మా ఊరికి వెళ్ళాను. ఊరికి వెళితే హాస్పిటల్, వార్డు సచివాలయం, ఆర్బీకేలు ప్రతి ఒక్కటి చూసిన తర్వాత ఇమీడియట్ యాక్సెస్ నీకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, డాక్టర్ ఇంటికి వస్తున్నారు, నర్సులు వస్తున్నారు, మెడిసిన్లు పంపిస్తారు, టెలిమెడిసిన్. ఇవి చూసి నేను రియల్గా ఇది పాజిబుల్లా ఇండియాలో ఒక 5-10 years బ్యాక్ అనుకున్నది. విత్ ఇన్ 3 yearsలో అది ట్రాన్స్ఫార్మ్ అయ్యిందండి. అది నాకు ఫస్ట్ ఐ బికేమ్ ఏ ఫ్యాన్. జగన్ గెలవకముందు ఒక అభిమానిగా ఉన్నాను. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రియల్గా నేను నిజమైన ఫ్యాన్ అయ్యాను. ఇది నాది దాదాపు 1 month అయింది. 1 month ప్లస్ నుండి ఈ పార్టీ కోసం పనిచేస్తున్నానండి. ఇది కంప్లీట్లీ వాలంటరీ. మాకు ఎవరో డబ్బులు ఇచ్చి పంపించడమో, నా బిజినెస్లు కానీ అన్ని బంద్ చేసుకొని వచ్చాం. సో ఇంత అభిమానం సంపాదించుకున్నాడు ఒక ఎన్ఆర్ఐస్తో. అంటే నాతో పాటు సోదరులు సింగపూరు, అమెరికా, కెనడా, యూఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇక్కడంతా వచ్చారు. అది ఆల్రెడీ విజయవాడ నుండి కొన్ని బస్సులు స్టార్ట్ అయ్యాయి. మాది వైజాగ్ నుండి మేము స్టార్ట్ చేసామండి. ఇక్కడ చాలా ఇక్కడ చూశాను 2-3 చోట్లకి మేము క్యాన్వాసింగ్ అన్ని ఏరియాలు తిరిగాము. దాదాపు విజయవాడ మోస్ట్ ప్రైమ్ ఏరియాస్ అని తిరిగాము. అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. 100% జగన్ గారు మళ్ళీ వస్తారు, రావాలి కూడా. ఇది ప్రతి ఒక్క ఆంధ్రుడు బాగుపడాలన్నా, ఆంధ్ర రాష్ట్రం మొదటి స్థానంలో వెళ్ళాలన్నా ఖచ్చితంగా జగన్ గారిని గెలిపించాలి. మనం గెలిపిస్తేనే మన రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది. ఖచ్చితంగా జగన్ గారు గెలవాలండి. అది మా ఎన్ఆర్ఐ ఒపీనియన్. కొంతమంది ఎన్ఆర్ఐస్ ఉన్నారండి, వచ్చేసి సభలు పెట్టి మీలాగా రోడ్ల మీద కాకుండా ఏసీ హాల్లలో సభలు పెట్టుకొని మేము 3 లక్షలు ఇస్తాం, 4 లక్షలు ఇస్తాం, కొంటాము పార్టీ కోసం అంటున్నారు. అంటే క్రెడిబిలిటీ అనేది ఎట్లా చూడొచ్చు కంపారిటివ్? చూడండి, ఒకటి రియల్ లీడర్కి మార్కెటింగ్ అవసరం లేదు. వాస్తవం చెప్తున్నా, గ్రౌండ్లో ఉంటే చాలు. ఏదో సోషల్ మీడియాలో నేను ఒక ఎన్ఆర్ఐ సోదరుడు అనుకుంటాను, సోషల్ మీడియాలకి ల్యాండ్ టైటిల్ యాక్ట్ వస్తుంది, జగన్ గారు భూ కబ్జాలు చేస్తారంటే ఏంటండి మరి ఇంత స్టూపిడిటీ ఉంటారా? ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్లే మనకి ఇంకా అప్రూవల్ కూడా లేదు, ఏం లేదు, దాని గురించి చర్చ జరగలేదు. స్టేట్ గవర్నమెంట్ చేసేది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇది. ఇట్లా వచ్చి జనాల మీద రుద్ది లాస్ట్ 10 రోజులు కదా అబద్ధం తెలుసుకుంటే ఓటు వేస్తారన్న ఫీలింగ్లో ఉన్నారు జనాలు. ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఉంది, అద్భుతంగా అందరికీ చేరుతుంది ఇన్ఫర్మేషన్. మాలాంటి వాళ్ళు ఉన్నారు ఎడ్యుకేట్ చేయడానికి, తెలియని వాళ్ళు కూడా
ఇల్లు 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 ఊరు ఊరు తిరిగి మా ఎన్ఆర్ఐ సోదరులు అందరినీ ఎడ్యుకేట్ చేస్తారు. 100% దీనికి వాళ్ళు చేసే దుష్ప్రచారాలకు తిప్పి కొడతాము. ఖచ్చితంగా జగన్ గారిని గెలిపిస్తాము. మళ్ళాసారి ముఖ్యమంత్రి చేసుకొని మళ్ళీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మన వైజాగ్ డెవలప్మెంట్ కానీ స్టేట్ డెవలప్మెంట్ కానీ 100% మళ్ళీ ముందుకు వెళ్తామని కోరుకుంటున్నామని. సార్ మీరేం చెప్తారు సార్ డెవలప్మెంటల్ యాక్టివిటీ మీద? సో మీరేమో ఏకంగా డెవలప్మెంటల్ సంబంధించినటువంటి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది పట్టుకొని తిరుగుతున్నారు. బట్ వాళ్ళు మేనిఫెస్టోలో మేము ఇది చేస్తాం అది చేస్తామని కాపీ మేనిఫెస్టోని పట్టుకొని తిరుగుతున్నారు. ఏంటి తేడా? ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ మేనిఫెస్టో అంతా అది చేసేది కాదు. అది మనకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి ఎన్ని చెప్తున్నారు, ఎన్ని చేస్తున్నారు అనేది. కాబట్టి వాళ్ళ మేనిఫెస్టోని అసలు దాని గురించి ఆలోచించడం, దాని గురించి డిస్కషన్ చేయడం కూడా ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. నా డెవలప్మెంట్ విషయానికి వస్తే అసలు డెవలప్మెంట్ అంటే ఒక బిల్డింగ్ కట్టి లేకపోతే ఏదో 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంతో పాటు గ్రామాలని డెవలప్ చేయటం, మేధో సంపత్తిని డెవలప్ చేయటం, దాన్ని హ్యూమన్ క్యాపిటల్, మనం హ్యూమన్ రిసోర్సెస్ ఉంది బోల్డ్ అంతా, కానీ దాన్ని క్యాపిటల్గా మార్చినప్పుడే అది డెవలప్మెంట్ అవుద్ది. క్యాపిటల్గా మార్చడం అంటే వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి. సో కన్వర్షన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఇంటూ హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ ఆర్ వరల్డ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ థామస్ ఎడిసన్ లైట్ బల్బు పెద్ద బిల్డింగ్లో కనుక్కోలేదు, మరి ఐన్స్టీన్ ఆయన ఫార్ములా పెద్ద బిల్డింగ్లో కనుక్కోలేదు. సో డెవలప్మెంట్ అనే దాన్ని మేధో సంపత్తి నుంచి వస్తుంది. అక్కడ లేనిది మీరు బిల్డింగ్లు కట్టినా రాదు. అందుకని ఆయన గ్రామాలలో విద్యని ఇంప్రూవ్ చేయటం, గ్రామ సచివాలయాలు పెట్టేసి గ్రామంలోని జనాలకి కంఫర్టబుల్గా లైఫ్ ఇవ్వటం, దాని ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇన్ అడిషన్ టు దాట్ జగన్ గారు ఆల్రెడీ డెవలప్మెంట్ ప్లాన్ ఉంది, బోల్డంత డెవలప్ చేశారు. ఉద్యోగాలు లేవని వాళ్ళు చేసే అపోజిషన్ పార్టీలు చేసేదాన్ని బూటకాలు, వాళ్ళకి ఎంతప్పటికీ అబద్ధాలు చెప్పి దాన్ని 100 సార్లు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమని నమ్మే ప్రజలు ఉన్నారు. మనకి నమ్ముతారు కూడా, అది హ్యూమన్ టెండెన్సీ. ఇప్పుడు పులిని చూపించి 100 సార్లు నక్క నక్క అని చెప్తే నమ్మే అవకాశాలు ఉంటాయి. అది వాళ్ళ పాలసీ. అది తర్వాత ఇప్పుడు దీనికి వస్తే ఇది మన వైద్యంలో అసలు ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్టే ఎక్కడ ఇండియాలో లేదు, అది అబ్రాడ్లో ఉంది. దాని కారణంగా ఆరోగ్యం 40 ఏళ్ళ తర్వాత ఏంటి పాలసీ, 50 తర్వాత ఏంటి, 60 తర్వాత ఏంటి అనేది ఫ్యామిలీ డాక్టర్ ఫాలో అప్ చేస్తాడు. దాని కారణంగానే అక్కడ లైఫ్ ఎక్స్పెక్టెన్సీస్ కూడా ఎక్కువ ఉంటాయి. యుఎస్ కానీ కెనడా కానీ మిగతా డెవలప్డ్ కంట్రీస్లో. దీన్ని ఒక డెవలప్డ్ కంట్రీకి చేయాలంటే అలాంటి పాలసీలు మంచి. ఇప్పుడు మీకు నేను చాలాసార్లు అనుకున్నాను, మా విలేజ్లో డాక్టర్ లేడు, అంబులెన్స్ లేదు, ఏదైనా ఒక అంబులెన్స్ ఒక డాక్టర్ని అరేంజ్ చేయడం ఎలా అనుకునేవాడిని. ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన ఫ్యామిలీ క్లినిక్స్ అనేవి అవే. సో దాని కారణంగా ఆరోగ్యం విలేజ్లో వాళ్ళకి ఆరోగ్యం అనే దాన్ని అందుబాటులో ఉంచుతారు. ఇప్పుడు ఇంతకుముందు జరుగుతూ ఉండే పాము కాటేసేస్తే వాడు పక్క విలేజ్కి వెళ్ళేకి అయిపోతాడు. తర్వాత ఇప్పుడు పక్షవాతం వస్తే 1 గంటలో అందుబాటు ఉండేది కాదు, విలేజ్ నుంచి సిటీకి వెళ్ళేసరికల్లా వాళ్ళకి ప్రమాదం వచ్చేస్తుంది. వీటన్నిటిని విద్య, వైద్యం, వ్యవసాయం, రైతులు, పేదవాళ్ళు వీళ్ళందరికీ ఈయన చేసే ఈ జగన్ గారు చేసే దాంతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు 10% కూడా చెయ్యడు. ఇది మార్పు. థ్యాంక్ యూ. మీరేం చెప్పాలనుకుంటున్నారండి? అంటే సో ఒకప్పుడు అంటే ఎన్ఆర్ఐస్ అంటే ఇక్కడికి వాళ్ళ పుట్టినూరుకో లేకపోతే ఇంకా ఆ జిల్లాకో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ఇప్పుడు సార్ చెప్పినట్టు మెడికల్ ఫెసిలిటీస్ కల్పించాలి, ఏదో గ్రంథాలయం కల్పించాలి, లేదంటే ఇంకేదైనా చేయాలనుకునేటువంటి వాళ్ళు. బట్ ఇప్పుడు చూస్తే మీకు ఏమైనా తేడా కనబడుతుందా? సో మీరు ప్రతి గ్రామానికి వెళ్ళినా మీకు కనబడేటి ఏంటి, సంక్షేమ పథకాలు ఎలా వస్తున్నాయి, సో మీరేమైనా చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా? సో ఆల్రెడీ డెవలప్మెంటల్కి సంబంధించినటువంటి యాక్టివిటీ కొనసాగుతుందా? నమస్కారం అండి, నా పేరు అస్లం, నేను కెనడా ఎన్ఆర్ఐ అండి. సో మనం మీకు తెలుసు -డిగ్రీ నుంచి ఈ ఎండలో మేము ఎందుకు వచ్చామనంటే మేము ఈ స్టేట్ జగనన్న చేసే అభివృద్ధిని డెవలప్మెంట్ చూసి, ఎందుకంటే నా పిల్లలు కెనడాలో చదువుతున్నారు. సో నేను చూస్తున్నా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, హెల్త్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో. సో అవే దానికన్నా బెటర్గా ఇక్కడ క్లాస్ రూమ్స్ కానీ స్కూల్స్ కానీ ఫెసిలిటీస్ కానీ పిల్లలకి మేము చూసి దాని మీద వీఆర్ రియలీ ఇంప్రెస్డ్ విత్ జగనన్న's గవర్నెన్స్. అండ్ ఐ డోంట్ థింక్ సో మాకు స్పెషల్గా ఏదో చేయని అవసరం లేదు, అక్కర్లేదు. జగనన్న చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే గత 5 ఏళ్ళు చేశారో దట్ టు విచ్ ఈస్ 2 years ఇంపాక్టెడ్ బై కోవిడ్, ఇప్పుడు ఇంకా బెటర్గా నెక్స్ట్ 5 years జగనన్న వస్తే
ఇంకా అద్భుతంగా ఇంకా 4 రెట్లు 10 రెట్లు ఇంకా బాగా చేస్తారనేసి నేను స్ట్రాంగ్లీ నమ్ముతున్నాను. సో మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారంటే ఒక స్కూల్ రూమ్కి వెళ్ళినప్పుడు ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే మీరు అంటే ఇక్కడ ఉండి పెరిగిన అంటే మీ ఉన్నటువంటి లొకాలిటీలో పెరిగినటువంటి వాళ్ళే అప్పుడు చూసినప్పుడు స్కూల్స్ అంటేనే ఒక గవర్నమెంట్ స్కూల్ అంటేనే అమ్మో అక్కడ చదువుతారా అని చిన్న చూపు ఉండేది. అంటే సోషల్ కాన్షియస్నెస్లో కూడా చిన్న చూపు కనబడేది. ఇప్పుడు చూస్తే సో ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఏదైతే సిలబస్ కంటిన్యూ చేస్తున్నారో ఆ సిలబస్ కంటిన్యూ చేస్తుంది, పిల్లలు చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆ డిఫరెన్స్ను మీరు గమనించారా? డెఫినెట్లీ అండి. మేము స్కూల్ వెళ్ళినప్పుడు సో ఈవెన్ దో మా పేరెంట్స్ మిడిల్ క్లాస్ అయినా వాళ్ళు కష్టపడి కాన్వెంట్స్లో చదివించారు. బట్ ఇప్పుడు చూస్తే ఇప్పుడున్న స్కూల్స్ ఫెసిలిటీస్ కానీ వాళ్ళకు వాష్రూమ్స్ కానీ ఫుడ్ కానీ అండ్ క్లాస్ రూమ్స్ కానీ డిజిటల్ క్లాస్ రూమ్స్ మోర్ ఎవర్ వాళ్ళకి సిలబస్ వచ్చేసి ఇది ఇంటర్నేషనల్ బ్యాక్యులరేట్ సిలబస్ ఏదైతే ఇస్తున్నారో వాళ్ళకి 3rd క్లాస్ నుంచి ఇప్పుడు నేను కెనడా వెళ్ళాలంటే నేను IELTS రాసి కష్టపడి 3 సార్లు ఫెయిల్ అయ్యి నెక్స్ట్ టైం క్లియర్ చేసుకుని వెళ్ళాను. బట్ ఇప్పుడున్న పిల్లలకి బేసిక్ 3rd క్లాస్ నుంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ 8th క్లాస్లో మళ్ళీ ఆ తర్వాత 10th క్లాస్లో సో వాళ్ళకు బై డిఫాల్ట్ ఇంగ్లీష్ అనేది ఫస్ట్ లాంగ్వేజ్ అయిపోతుంది. అండ్ మోర్ ఎవర్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ దెమ్. వాళ్ళు విదేశాలకు వెళ్ళాలంటే రేపు చదువుకోవటానికి ఇట్స్ వెరీ ఈజీ. సో ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఇనిషియేటివ్ అండి జగనన్నతో. సో పెద్దలు చెప్పినట్టు మా మిత్రులు హ్యూమన్ క్యాపిటల్ మీద ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నాడో జగనన్న డౌన్ ద లైన్ నెక్స్ట్ 5-10 ఇయర్స్లో అవి ఫ్రూట్స్ ఇస్తాయి, అవి రిటర్న్స్ వస్తాయి. సో ఎందుకంటే ఒక్కసారి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే దెన్ దే విల్ బీ ఎలిజిబుల్ టు పే ట్యాక్సెస్, దే విల్ బికమ్ ఏ ట్యాక్స్ పర్సన్ విత్ ఇన్ 5 to 10 years. సో అప్పుడు ఇవన్నీ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవి చేయనక్కర్లేదు. ఇదండి. సో చూస్తున్నాం అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీకి సంబంధించిన దాన్ని ప్రచారం చేస్తూ ఒకప్పుడు గ్రాఫికల్ డిజైన్లో చూపించినటువంటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అరెస్ట్ అయ్యాడు. బట్ అదే సింగపూర్ లాంటి కోస్ట్ లైన్ ఉన్నటువంటి మాత్రం వైజాగ్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమము ఏదో చేశాము అని చెప్పేసి మేనిఫెస్టోలు పెట్టి మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మేము విదేశాల్లో చూసినటువంటి సదుపాయాలన్నీ మా గ్రామంలో అందుతుంటే మాకు సంతోషం వేస్తుందని చెప్తున్నారు NRIs. వీడియో జర్నలిస్ట్ నాగరాజు రాజ్ కుమార్, వైజాగ్. हिंदी చెప్పచ్చు కొద్దిగా మిక్స్ ఉర్దూలో క్వశ్చన్ మదర్ టంగ్ అదే కడప. నేను హైదరాబాద్లో ఉన్నా, 15 ఏళ్ళు ఉన్నా. अस्सलाम वालेकुम मेरे भाइयों बहनों, मेरा नाम असलम है और मैं कनाडा से हूँ, NRI हूँ मैं, वहाँ का सिटीजन हूँ. जगनन्ना के जो प्रोग्राम्स है उसको इम्प्रेस होके मैं यहाँ पे कैनवासिंग के लिए आया, सपोर्ट के लिए आया. सबसे इम्पोर्टेंट चीज़ मैं मेरे मुस्लिम भाइयों को बहनों को बोलना चाह रहा हूँ कि ये जो बीजेपी का इनिशिएटिव है कि रिजर्वेशन कैंसिल करते करके, और ये बीजेपी के साथ TDP और जो जनसेना कूटमी है उनकी अभी, तो इसको हम लोग स्ट्रांगली रिप्लाई देना चाहिए. क्योंकि जगन्ना है तो आपको मालूम है YS क्या करे हमारे लिए, हमारी कम्युनिटी के लिए, और जगन्ना भी वही करेंगे. और हमारे जो सेफ्टी है, रिजर्वेशंस है, वो जगन्ना से ही होगा. सो इसलिए हमें स्ट्रांग सपोर्ट देना चाहिए जगन भाई को, और CM दोबारा बनाना चाहिए. और ये TDP जनसेना जो भी है इन लोगों को बहुत स्ट्रांगली रिप्लाई देना है हमें. शुक्रिया. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అడిగారు కదా. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఫస్ట్ అసలు తెలుగుదేశం వాళ్ళు కానీ అపోజిషన్ పార్టీలు ఎవరైనా దాని గురించి చెడుగా మాట్లాడేవాళ్ళు, యాంటీగా మాట్లాడేవాళ్ళు ఎవరైనా అసలు ముందు వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ చదివారా, చదివితే అర్థం చేసుకున్నారా, లేదా అర్థం చేసుకుని కూడా బురద చల్దాం అనుకొని మాట్లాడుతున్నారా అనేది నాకు డౌట్. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఒక వ్యక్తి యొక్క ల్యాండ్ టైటిల్ని టైట్ చేసే యాక్ట్. అది ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు చెప్పినట్టుగా వేరే గవర్నమెంట్కి కానీ వేరే వాళ్ళకి ఎవరికి దాని మీద ఎట్లాంటి హక్కు ఉండదు. అసలు ఈ దేశం ప్రజాస్వామ్యంలో అసలు మన ల్యాండ్ని ఇంకొకళ్ళు ఎవరైనా, మన టైటిల్ కరెక్ట్గా ఉన్న ల్యాండ్ని వేరే వాళ్ళు ఎవరైనా, గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ మన ల్యాండ్ని మనకు కాకుండా తీసుకోగలరు అంటే ప్రజాస్వామ్యం కిందకి రానేరాదు ఈ దేశం. 2, ఈ దేశంలో ఆ యాక్ట్ తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. మన గవర్నమెంట్ సపోర్ట్ చేసింది అంతే. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏ యాక్ట్ తీసుకొచ్చినా ఏ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఉందో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పక్కే ఉన్నారు. మరి వాళ్ళని అడగాలి కదా. బీజేపీ వాళ్ళు పక్కనే ఉన్నారు కదా.
నా పక్కనున్న నా స్నేహితుడు చేసినప్పుడు నా స్నేహితుడిని అడగకుండా అపోజిషన్ పార్టీ లీడర్ని అడిగితే ఎలా? ఈయన మీనింగ్ ఉంది అసలు వాళ్ళకి అర్థమవుతుంది అది. మరి ఎన్ఆర్ఐలు అని అక్కడ నుంచి అక్కడ చదువుకొని డెవలప్ అయిన కంట్రీలకు వెళ్ళి నివసించే వాళ్ళు కూడా అదే మాట మాట్లాడతారు. సో సింపుల్ థింగ్ అండి, ఇప్పుడు ఆన్లైన్ ఉంది, ఆన్లైన్ పేమెంట్స్, ఆన్లైన్ అనేది ఎవరికి ఇండివిజువల్ అకౌంట్స్ ఉన్నాయి బ్యాంక్స్. సో ఈ బ్యాంక్స్లో డబ్బులు, నా అకౌంట్లో డబ్బులు నా దగ్గర ఎవరైనా తీసుకోగలుగుతారా? చిన్న కాన్సెప్ట్. ఆన్లైన్ అయినంత మాత్రాన నా డబ్బులు నా అకౌంట్లో, నా మనీ నా అకౌంట్లోనే ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, ఎస్బీఐ బ్యాంక్ ఉంది, రకరకాల బ్యాంకులు ఉన్నాయి. సో నా సోదరుడి పేరుతో ఉన్నది ఆయన పేరుతోనే ఉంటుంది అకౌంట్. నా పేరు మీద ఉన్న డబ్బులు నా దగ్గరే ఉంటుంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా అంత సెక్యూర్గా ఉంటుంది, ఎవరు ఏం చేసేకి ఉండదు. నేను ట్రాన్స్ఫర్ చేయగలిగితే వేరే వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే నాకు వస్తుంది. ఇన్ ద సేమ్ వే అదే అయినప్పుడు ఇంకా ల్యాండ్ అంటే ఇంకా సెక్యూర్గా చేస్తారు, ఇంకా టెక్నాలజీ, మంచి టెక్నాలజీ వాడతారు, ఇంకా డిఫరెంట్ ఇన్నోవేటివ్ థాట్స్ అప్లై చేస్తారు. అంతేగాని ఎవరెవరైనా దోచుకోవడానికి నీ దగ్గర ఆన్లైన్ బ్యాంకులో పెట్టేశావు, ఆన్లైన్లో ఉంది, నీ ఎవరు దోచేశారంటే ఎట్లా పాసిబుల్ అవుతుందండి? కొద్దిగా ఈ లెక్కన ఆన్లైన్లో బ్యాంక్ అకౌంట్లు ఉంటే అన్ని దోచేసుకోవాలట. అన్ని జగన్ గారి ప్రభుత్వం దోచిందా, బ్యాంక్ దోచేసిందా, ఎవరికైనా తాకట్టు పెట్టారా, ఈ డబ్బులు తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చారా? ఇది ఆన్సర్ చేయమనండి ఫస్ట్. ఇట్లా అనుకుంటే ఆన్లైన్ అనేదే ఉండదు. ఇంకా ఆన్లైన్ లేకుంటే ఏంటండి, ఈజీ గవర్నెన్స్ అంటే ఎట్లా వస్తుందండి? ఆన్లైన్లో ఆన్లైన్ కాన్సెప్టే. బట్ టెక్నాలజీ బాబు అని చెప్పుకుంటారు కదా సార్, 40 years ఇండస్ట్రీ, మరి ఆయనకి తెలియదు అంటే అది ఆయన మీడియా వరకే పరిమితం అండి. ఫోన్ కూడా కనిపెట్టా అన్నాడండి. ఆయన గురించి ఎవరు నమ్మే పరిస్థితి, ముందు కాలం నమ్మేవాళ్ళు. హైటెక్ సిటీ తెచ్చా అంటే జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు, ఈయన క్రెడిట్ దొబ్బేశాడు. ఇంకా ప్రతి ఒక్కరికి ఈయన ఇలాంటివి ఎక్కువ చెప్తారండి. ఇంకా 4-5 రోజులకి ఇంకా ఎక్కువ రిలీజ్ అవుతాయి. మేధావులంతా ఒకరొకరు ముసుగు తీసుకొని వస్తారండి, మేధావులు అంతా ముసుగు తీసుకొని వస్తారు. ఎన్ఆర్ఐలే మేము చెప్తున్నాము, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 5 రోజులు, ఈ 13వ తేదీ వరకు చాలా జనం వస్తారు, చాలా హామీలు ఇస్తారు, చాలా మేధావులు బయట వస్తారు, డిఫరెంట్ యాంగిల్స్ వస్తారు. ఒకరు సైంటిస్ట్ అని, ఒకరు ఇన్నోవేటివ్ సర్వీస్ అని, ఒకరు బిల్ క్లింటన్ ఫ్రెండ్ అని, ఇట్లంతా వస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి. దయచేసి ఫ్యాన్ కేయండి, అభివృద్ధి బాటలో నడిపించండి. ఒక పాయింట్, ఇప్పుడు టైటిలింగ్ యాక్ట్లో అసలు తీసుకొచ్చిందే అది సెక్యూరిటీ గురించి, ల్యాండ్ ఉన్న ఓనర్స్కి సెక్యూరిటీ ఇవ్వడానికి తీసుకొచ్చారు. చాలా ల్యాండ్స్ మీరు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే చాలా ల్యాండ్స్ డిస్ప్యూట్స్లో ఉంటాయి. అక్కడే కాదు, ఎనీవేర్ ఒక వ్యక్తి 2-3 కమ్మిన కేసులు చాలా ఉన్నాయి. ఇవన్నీ కోర్టుకు వెళ్ళినప్పుడు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పడుతుంది, ఒక లైఫ్ కాలం పడుతుంది. ఇవన్నీ లేకుండా ప్రస్తుతం తొందరగా సాల్వ్ చేయడానికి తీసుకొచ్చిన యాక్ట్ ఇది. ఇప్పుడు మనం కోర్టుకు వెళ్లకుండా ముందు అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో సాల్వ్ చేయడానికి తీసుకొచ్చిన యాక్ట్ ఇది. నేను 4 లాయర్స్తో మాట్లాడాను, 4 లాయర్స్ ఇదే చెప్పారు. ఓన్లీ కోర్టులో పని తగ్గుద్ది, లాయర్స్కి డబ్బులు ఆదాయం తగ్గుద్ది తప్ప ఇది ప్రజలకి న్యాయం జరిగేటువంటి ఒక యాక్ట్ అని చెప్పారు. నాకు కూడా ముందు తెలియక అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. ఇదే మీరు ఎవరైతే ఇది గవర్నమెంట్ వాడుకుంటుంది, గవర్నమెంట్ అన్యాయం చేస్తుందని అనుకుంటారో దయచేసి మీకు నమస్కారం పెట్టి చెప్తున్నాను, మీరు ఒక్క లాయర్తో మాట్లాడండి, నిజంగా ఉందేంటో అడగండి. ఒక లాయర్ చెప్పలేదు, ఇంకో లాయర్ని అడగండి. చాలామందికి అందరికీ ఎవరో ఒక లాయర్ తెలిసి ఉంటారు. ప్లీజ్ దయచేసి అడిగి అర్థం చేసుకోండి. ప్రజలారా, పార్టీతో నిమిత్తం లేకుండా చాలామంది ఇది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారం వల్ల దయచేసి మీరు అడ్వకేట్లను లేకపోతే కొద్దిగా చదువుకున్న వాళ్ళని అడిగి తెలుసుకొని అర్థం చేసుకొని ప్లీజ్ ఓట్ వేయండి. థ్యాంక్ యూ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్.